పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షంలోనే డాక్టర్లకు చెమటలు పట్టించిన బైరెడ్డి శబరి విషయాన్ని, ఇటీవల డెలివరీ సమయంలో బాలుడు చనిపోయిన విషయాన్ని, సమయపాలన పాటించిన డాక్టర్ల గురించి విచారించి మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మిరియాల దాసు, పాములపాడు తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీఓ డి గోపీకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారిణి నాగలక్ష్మీదేవి, డాక్టర్ గులాబ్ షా, వేంపంట మాలి. 4 PM తర్వాత డెప్యుటేషన్ మీద ఎవరో ఒకరు నేస్తారు కదా ఇక్కడ. మరి వాళ్ళని నాకు రిపీటెడ్ గా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి దట్ డాక్టర్స్ అసలు అవైలబుల్ లో లేరు అని చెప్పి. ఇఫ్ దిస్ రిపీట్స్ నేనే వచ్చి కూర్చొని నేనే సిజేరియన్స్ చేసుకుంటా, నేనే డెలివరీ చేసుకుంటా, నేను డాక్టర్ని, లైసెన్స్ డాక్టర్ని. చెప్పండి, మీరు ఒకవేళ చేత కాదు అంటే నేనే కూర్చుంటా ఇక్కడ, నేనే చూసుకుంటా మా పేషెంట్స్. అదే చేస్తా. ఇంకా నాకేమొద్దు, నేను ఫస్ట్ డాక్టర్ని, తర్వాత ఎంపీని కాబట్టి ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను. అంతే. మీరు చెప్పండి, ఆ డాక్టర్స్ కి చెప్పండి. చూడండి సార్, సిటీ హాస్పిటల్లో చూపించుకున్న 5 years నుంచి